ఉన్నాం. ఓ 200-300 మందితో ఈ కార్యక్రమాన్ని మనం ఘనంగా జరుపుకున్నటువంటి రోజులు చాలా వైభవంగా. అది గతం. ఆ గతమే ఇప్పుడు వాస్తవంగా నడుస్తుంది. ఇప్పుడైతే నడవట్లా, గతం మనల్ని ఇప్పుడు నడిపిస్తుంది. అయ్యో పోయిన సంవత్సరం అట్లా చేసాం, అంతమందిలో ఇంకో రకంగా చేసాం, కనీసం ఒక ఫోటోను పెట్టుకొని నమస్కారాన్ని పెట్టుకోకపోతే ఎట్లా అనేటటువంటి ఆ గతం ఈ వర్తమానానికి బాటలు వేసింది. ఇప్పుడు ఈ చిన్నగా ఉన్నటువంటి వర్తమానం అలాంటి పిల్లలు విని మా అమ్మమ్మ, మా తాతయ్యలు, మా వాళ్ళు, మా పెదనాన్నలు వాళ్ళందరూ ఇలాంటి కార్యక్రమాలు చేశారని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి ఏమిటి వివేకానంద అంటే ఎవరు, మేము ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళు అమరు కూర్చున్నాం కానీ అర్థం కాలేదు అని వాళ్ళు కూడా ఆలోచిస్తే వివేకానంద అనేటటువంటి ఆయన మన జీవితానికి ఒక వెలుగు. దేనికి వెలుగు అని అంటే సత్యం ఏమిటి, ఆ తెలుసుకున్నటువంటి సత్యాన్ని ఎలా జీవితాన్ని అమలుపరచాలి, ఈ అమలుపరిచినటువంటి జీవితాన్ని ఆదర్శవంతంగా సమాజానికి ఏ విధంగా అందించాలి, ఈ యొక్క విధానాన్ని కొనసాగించినటువంటి మహాత్ములందరినీ మనం ఆదర్శంగా తీసుకొని మన బుద్ధ జయంతి అని, శ్రీకృష్ణుడి జయంతి అని, వివేకానంద జయంతి అని, ఇంకా ఏదన్నా ఇలా చేసే క్రమంలో నేను కూడా జయంతి చేస్తే ఏదైతే బాగుంటుంది అని ఆనంద్ రెడ్డి అడిగితే, సంక్రాంతి సెలవులకి పిల్లలందరూ ఉంటారు, వివేకానంద జయంతి అయితే బాగుంటుందేమో అని అనుకుంటే వివేకానంద జయంతి నేను చేస్తానని ఆయన కృష్ణుడు ఘంటసాల పాటలు వినంగా ఆయనకి ఏమనిపించిందంటే ఏదో బాగుంది, కృష్ణతత్వం బాగుందట్టుంది అనిపించింది. అంటే నేను కృష్ణుడు జయంతి చేస్తానని, ఆయన బుద్ధుడు అన్నీ చేస్తానని అనుకోని మొత్తం మీద ఏదైతే అనుకున్నామో అది ఏమైందంటే అది ఈసారి కృష్ణుడి జయంతి ఆయన తట్టుంది, బుద్ధుడి జయంతి ఏం తట్టుంది అని ఇవన్నీ కూడా వ్యక్తులు పరమైపోయినాయి. వాస్తవానికి అలా కాదు. ఒక వ్యవస్థగా మనం అందరం ఎవరు జయంతులు జరుపుకున్నా ఏది జరుపుకున్నా తెలుసుకునేది ఏమిటంటే జ్ఞానం. ఆ జ్ఞాన సంపదలో భాగంగా వాళ్ళ పద్ధతుల్లో రకరకాలుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే బాగా మీరు మంచి సంకల్పంతో ఉండండి, మీరు ఏది తలుచుకుంటే అది జరగటానికి, అది సృష్టి ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. మీ మనసులో ఉన్నటువంటి మంచి భావాలను వెలికి తీయండి, అవే అసలైనటువంటి సంపద. మనం ఏమనుకుంటున్నాం, భౌతికమైనటువంటి సంపదలు కాదు, మీరు భౌతికమైనటువంటి సంపదలు కోరుకోండి, సృష్టి ఇచ్చిద్ది. అలాగే మానసికమైనటువంటి సంపదే అసలైనటువంటి ఆనందానికి మూలం. కాబట్టి మీ యొక్క భావాల దుర్బలమైనటువంటి భావాలను వదిలిపెట్టండి, మంచి ఔన్నత్యమైనటువంటి భావాలని కనుక్కోండి. ఇప్పుడు ఇక్కడ ఒక బంగారు గని ఉంది, ఈడ వజ్రాల గని ఉంది, ఈడ ఫలానా ఉన్నది అని చెప్పి భౌతికంగా మనం వెతుక్కొని ఇది సంపదలు అని చెప్పి మనం అనుకుంటున్నాం. అలాగే మహాత్ములు చెప్పినటువంటి భావం ఏమిటంటే మీ మనసులో చాలా మంచి భావాలు ఉన్నాయి, ఆ మంచి భావాలు బయటికి తీయండి. దయ, కరుణ, ఇలాంటి క్షమ, ఇలాంటి వాటిని బయటికి తీయండి. వాటిని తెలుసుకున్నటువంటి ఆ యొక్క వాటిని మీరు వినియోగించండి. ఆ వినియోగించినటువంటి వాటిని మీరు అనుభవించి ఒకసారి చూడండి. ఆ అనుభవాన్ని ప్రపంచానికి తెలపండి. ప్రపంచం అంతా స్వర్గంగా అయిపోద్ది, ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, ఎవరితో ఘర్షణ ఉండదు, స్వేచ్ఛగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఒకరికొకరికి ప్రేమగా ఉంటాం. ఆ ప్రేమతత్వం అసలైంది. అవి అందరికీ అన్నీ ఇచ్చేదిగా ఉన్నది. ఈ సృష్టి మొత్తం నీవేమడుగుతావో నువ్వు అడిగేదానికోసం అది ఎదురు చూస్తూ ఉంది. మన అడగటంలోనే ఉన్న లోపమే మన దౌర్బల్యం. మన అడగటంలో ఉన్న లోపం ఎక్కడుంది? మన ఆలోచనలో ఉంది. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన మనసు నుంచి వస్తున్నాయి. ఈ మనసు అంతా ఎక్కడి నుంచి ఉంది, ఎవరి ద్వారా ఉన్నది అని ఈ మనల్ని ఒక ప్రేరణకి గురి చేయడానికి మనం కూడా నేను సాక్షాత్తు ఆనందపడ్డా. ఎలాంటి స్థితిలో ఆనందపడ్డానో తెలుసా? మా నాన్న చనిపోయి భేద స్థితిలో ఉండి తినటానికి తిండి లేక ఈ ఒక్క పూట ఎట్ట గడిచిద్దిరా నాయనా అని చెప్పి వేడుకుంటూ ఇన్ని సంవత్సరాలు నేను శివభక్తిలో ఉన్నానే అనే మా అమ్మ అసలు భగవంతుడు ఉన్నాడా లేడా,
ఉంటే వాడు ఎక్కడున్నాడు? ఇంతకన్నా దౌర్బల్యం మాలాంటి వాళ్ళకి దౌర్బల్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడు అసలు అతను దేవుడేనా? ఈ దేవుని పొగిడేవాడు, భజనలు చేసే వాళ్ళందరూ నిజంగా వాళ్ళకి బాధలు లేవేమో, నిజంగా బాధలు ఉంటే దేవుడు అనేవాడు వీళ్ళకి బాధలు ఎలా సృష్టించాడు అని ఆయన పాటలు రాసి ఆధ్యాత్మికంగా భజనలు చేసి నాలాంటి వాళ్ళకి, మా కుటుంబాన్ని దాన ధర్మాలు చేసేటటువంటి మా కుటుంబానికి కన్నీరు ఎందుకు వచ్చింది? కారణం ఏమిటి? అలాంటి పరిస్థితుల్లో వచ్చి ఇవన్నీ కాదు, ఆనందం ఏ పరిస్థితుల్లో కూడా మనిషి ఆనందమే ఉందని ప్రకటించింది. అంటే అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి వాడు ఆనందంగా ఉంది లోకం అని చెప్పడం సహజమే అనిపించింది, కానీ ఎవడు చెప్పలేడు. అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి వాడు కూడా ఈ ప్రపంచం ఆనందం ఉందని ఎవడు చెప్పలా. కానీ ఒక ఆధ్యాత్మికంగా ఎదిగి సత్యాన్వేషణ జరిగి సత్యాన్వేషణలో జ్ఞానామృతాన్ని జీర్ణించుకొని తాగినటువంటి వాళ్ళు మాత్రమే ఈ సృష్టి మొత్తం ఆనందంగా ఉందని ప్రకటించినటువంటి వాళ్ళు. మరి అలాంటి దౌర్బల్యమైనటువంటి స్థితిలో వాళ్ళ ఇంటి చుట్టూతో తిరిగి వాళ్ళు ఇచ్చినటువంటి దాన ధర్మాలు తీసుకొని వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాన్ని పొగిడి కష్టాల్లో ఉన్నప్పుడు ఒకడు కూడా వాళ్ళ వైపు చూడకుండా ఏమయ్యా వాళ్ళు ఆ రోజుల్లోనే దాచిపెట్టుకొని ఉండాల్సింది, వాళ్ళకి కన్నుంచిన కారణం లేదు అని చుట్టాలందరూ దూరం అయిపోయి వాళ్ళ ఆస్తుల మీద కోర్టులో దావాలేసి అందరూ అదో మాట అప్పుడేమో ఇచ్చిన వాళ్ళందరూ చక్కగా పుచ్చుకొని అందరూ పొగిడి తర్వాత కష్టాలు వచ్చినప్పుడు ఒక్కడు చూడకుండా వాళ్ళని హేళన చేసి వాళ్ళ కనీసం ఈయన పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడన్నా పోయి అడుగుదామంటేనేమో గొప్ప కుటుంబం, మీరు మా దగ్గర పని యాడ్ చేస్తారులే అంటారు కొంతమంది. పని అసలు జరగట్లేదురా నాయన అంటేనేమో ఎవరైనా ముందుకు రావడానికి ఎవరు సిద్ధంగా లేరు. అప్పుడేమో మరి మీకేమి నేను అనుకునేవాడు, అసలు నేను ఇంతమంది సహాయం చేశాను నాకెందుకు సహాయం చేయరు అనుకునేవాడు. కానీ వాస్తవ పరిస్థితులకు వస్తే కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడు ఇంకొకడికి సహాయం చేసే స్థితిలో లోపం లేదు అని తెలుసుకొని ఎవరి సహాయాన్ని అర్థించాల్సిన అవసరం లేదు. నీలోనే శక్తి ఉంది, నీలోనే దేవుడు నీ అపరిమితమైనటువంటి శక్తి ఉంది. శక్తి కూడా మామూలు శక్తి కాదు, నీలో ప్రతి వ్యక్తిలో అపరిమితమైన శక్తి ఉంది. వాడి శక్తి వాడు తెలుసుకోలేకపోతాడు, నీ శక్తి నువ్వు తెలుసుకో, నువ్వు నిద్రలే అని చెప్పనే స్థితికి వచ్చి అందరినీ నువ్వు ఏం కోరుకుంటే అది ఇస్తుందో దానికి నిదర్శనం నేనేనని చాటి చెప్పినాను. ఏది ఎలాంటి పరిస్థితుల్లో ఉండి పొంగిపోయి అసలు దేవుడు ఉన్నాడా లేదా, ఎందుకు అసలు వీళ్ళని పూజించాలనే స్థితి నుంచి దేవుడు ఎక్కడో లేడు, మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసమే. మనలో ఆత్మవిశ్వాసం ఎవరిలో నిండుగా ఉందో వాడి చరిత్ర ప్రపంచ చరిత్ర అని చెప్పినాను. ప్రపంచ చరిత్ర ఎక్కడో లేదు, ఈ ప్రపంచ చరిత్ర ఎవరిదే అంటే ఎవరు మెండుగా వాళ్ళు ఆత్మ